హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను మీకు గిట్‌హబ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి, బిగినర్స్‌కి ఎలా స్టార్ట్ అవ్వచ్చు అండ్ బేసిక్ ఏంటి గిట్‌హబ్‌లో అనేవి మీకు చూపిస్తాను. సో, ఎక్కువసేపు థియరీ గురించి కాకుండా డైరెక్ట్‌గా సమ్ ప్రాక్టికల్ డెమాన్‌స్ట్రేషన్ చూద్దాం. ఎందుకంటే ఏ టాపిక్ అయినా గూడా థియరీ కన్నా గూడా ప్రాక్టికల్‌గా ఏదన్నా ఒక చిన్న టాస్క్ చేయగలిగినా గూడా అది మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేస్తుంది. కాన్ఫిడెంట్‌గా ఉంటాం మనం చేయగలము అని. సో, డైరెక్ట్‌గా మనము ప్రాక్టికల్‌గా చూద్దామండి గిట్‌హబ్‌లో. సో, బిగినర్స్ అయితే ఇక్కడ మనకి సైన్ ఇన్ అండ్ సైన్ అప్ ఆప్షన్స్ ఉన్నాయి గదా! సో, బిగినర్స్ ఫస్ట్ టైమ్ యూజర్స్ వచ్చి ఇక్కడ సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది. సైన్ అప్ చేసుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీకు యూజర్ నేము ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్ ఇంక ఇవన్నీ కామన్ థింగ్సే. అకౌంట్ వెరిఫికేషన్ అండ్ క్రియేట్ అకౌంట్. సో, ఇది కామన్ ప్రాసెసే కాబట్టి నేను దీని గురించి ఎక్కువగా ఏం చూపించట్లేదు. సో, మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ ఈ ప్రాసెస్‌లో. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత దెన్ మీరు సైన్ ఇన్ చేసుకోవచ్చండి. సో, సైన్ ఇన్ అవ్వచ్చు. సో, నేను ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను సైన్ ఇన్ అవుతున్నాను. ఓకే. సో, ఇక్కడ మనకి అకౌంట్ సైన్ ఇన్ అయిందండి. ఇది ఇక్కడ చూస్తే ఇది హోమ్ పేజ్ అండి మీరు సైన్ ఇన్ అయిన తర్వాత. సో, మీకు ఫస్ట్ ఇప్పుడు అయిన తర్వాత మీరు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు రిపాజిటరీ అనేది ఏంటి అనేది తెలుసుకోవచ్చు. సో, రిపాజిటరీ అనేది ఒక కోడ్ బేస్. మీరు అలా అనుకోవచ్చు. దాని తర్వాత ఫస్ట్ స్టెప్ మనం ఇప్పుడు స్టెప్ 1 చేద్దామండి. స్టెప్ 1 వచ్చేసి క్రియేట్ న్యూ రిపాజిటరీ. సో, న్యూ రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయొచ్చంటే ఇక్కడ మన లాగిన్ అకౌంట్ పక్కన ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే న్యూ రిపాజిటరీ అనేది ఉంటుంది. సో, ఇక్కడ క్రియేట్ ఎ న్యూ రిపాజిటరీ. ఇక్కడ మనం ఏదైనా ఒక నేమ్ ఇవ్వచ్చండి. రాండమ్ నేమ్. సో, ఏం ఇద్దాం ఫస్ట్ రిపాజిటరీ. ఫస్ట్ రిపాజిటరీ అని ఇద్దాం. సో, అది అవైలబుల్ ఉందా లేదా అనేది చూపించి అవైలబుల్ ఉంది. ఓకే. సో, మనం ప్రొసీడ్ అవ్వచ్చు. దాని తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఒక ఆప్షనల్ ఉంది ఇక్కడ. సో, అది వదిలేద్దాం ప్రస్తుతానికి టు కీప్ ఇట్ సింపుల్. దాని తర్వాత మనకి పబ్లికా, ప్రైవేటా అని ఉంటుంది. సో, పబ్లిక్ అంటే ఎవరికైనా ఈ రిపాజిటరీని యాక్సెస్ చేయగలుగుతారు. సో, పబ్లిక్ ఉంచేద్దాము. అండ్ దాని తర్వాత మనకి ఒక సింపుల్ రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాం. దాంతో పాటు ఆటోమేటిక్‌గా ఒక ఫైల్ యాడ్ అయ్యేలా మనం ఇక్కడ ఒక ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. యాడ్ ఎ రీడ్‌మీ ఫైల్ అనేది. సో, రీడ్‌మీ ఫైల్ అనేది మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. అదేం లేదంటే జస్ట్ ఒక టెక్స్ట్ ఫైల్. ఎవరైనా మన ప్రాజెక్ట్ గానీ, మన కోడ్ గానీ ఫస్ట్ టైమ్ చూస్తున్నప్పుడు అది ఏంటి అనేది తెలియాలంటే మనం దానిలో కొంత డిస్క్రిప్షన్ రాయొచ్చు. వాట్ ఈస్ ఇట్ అన్నట్టుగా. సో, మనం ఒక రీడ్‌మీ ఫైల్‌ని కూడా సెలెక్ట్ చేసుకుందాము. యాడ్ ఎ రీడ్‌మీ ఫైల్ అండ్ ఫైనల్‌గా ఒక క్రియేట్ రిపాజిటరీ ట్యాబ్ ఉంది ఇక్కడ. దాన్ని క్లిక్ చేయొచ్చు. సో, ఇది చేసిన తర్వాత ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారండి. మాస్టర్ విల్ బి ద డిఫాల్ట్ బ్రాంచ్ అని. సో, క్రియేట్ అయిపోయింది మన ఫస్ట్ రిపాజిటరీ. స్టెప్ 1 అయిపోయిందండి. మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఇది మన ఫస్ట్ రిపాజిటరీ అండ్ ఒక ఇనీషియల్ కమిట్. కమిట్ అంటే ఏంటో నేను మీకు నెక్స్ట్ చెప్తాను. సో, ఇదండి సో, స్టెప్ 1 అయిపోయింది మనకి. స్టెప్ 1 క్రియేట్ రిపాజిటరీ అయిపోయింది. నౌ స్టెప్ 2. స్టెప్ 2 వచ్చేసి మనం బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ 1 రిపాజిటరీని క్రియేట్ చేసాము. స్టెప్ 2 అనేది మనం బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. సో, ఇప్పుడు బ్రాంచ్ అంటే ఏంటి? అసలు మనం బ్రాంచింగ్ ఎందుకు చేయాలనేది క్విక్‌గా ఎక్కువ డీటెయిల్డ్ కాకుండా సపోజ్ మాస్టర్‌లో మనకి కోడ్ ఉందండి. పర్ఫెక్ట్‌గా వర్కింగ్ కండిషన్‌లో ఉన్న కోడ్ ఉంది. ఆర్ ప్రొడక్షన్‌లో వర్కింగ్ కండిషన్‌లో ఉన్నది కోడ్ ఉంటుంది. మనకేదన్నా కొత్త చేంజ్ చేయాలి అనుకున్నాము. డైరెక్ట్‌గా మనం మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్న కోడ్ మీదే గనక చేంజెస్ చేస్తే అండ్ బై ఎనీ ఛాన్స్ ఏదన్నా బ్రేక్ అయితే, ఏదన్నా మిస్టేక్ అయితే అది మనకు వర్కింగ్ కండిషన్‌లో ఉన్నది ఫెయిల్ అయిపోతుంది. సో, జనరల్లీ మనం ఏదన్నా వర్డ్ డాక్యుమెంట్ కానీ ఏది చేసినా ఏం చేస్తాము, ఒక బ్యాకప్‌గా ఒక కాపీ పెట్టుకొని, దీనిది ఇంకొక కాపీ తీసుకొని, ఆ కాపీ మీద మనం చేంజెస్ చేస్తూ ఉంటాం. టు బి సేఫ్. అలానే మనం ఇక్కడ కూడా ఎగ్జిస్టింగ్ ఉన్న కోడ్‌ని కదిలిచ్చకుండా దానిదొక కాపీ తీసుకొని, దాని మీద మనం చేంజెస్ చేస్తాం.
సో అలాగే మనం ఇక్కడ ఆ కాపీయే మనకు బ్రాంచ్. ఇక్కడ మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. బ్రాంచ్ క్రియేట్ చేసి దాని మీద మనం చేంజెస్ చేస్తాం. సో స్టెప్ 2 ఈస్ టు క్రియేట్ ఎ బ్రాంచ్. సో ఇక్కడ మీరు చూస్తే మాస్టర్ ఉంది అండ్ అదే డిఫాల్ట్ బ్రాంచ్ కూడా. సో ఇప్పుడు మనము ఒక బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. సమ్ నేమ్ ఇవ్వచ్చు. దానికి కూడా ఒక ఫస్ట్ బ్రాంచ్ అని ఇద్దాంలేండి. ఓకే, యా, ఫస్ట్ బ్రాంచ్. క్రియేట్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ ఫ్రమ్ మాస్టర్ అని ఉంది. దాని మీద క్లిక్ చేద్దాం. సో మనకి బ్రాంచ్ కూడా క్రియేట్ అయిపోయిందండి. చూడండి ఇక్కడ చూపిస్తుంది. 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి మెయిన్ ఉంది, ఒకటి ఫస్ట్ బ్రాంచ్ మనకి. ఇప్పుడు మనకి స్టెప్ 2 కూడా అయిపోయింది. బ్రాంచ్ క్రియేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీకు కమిట్ అంటే ఏంటో చూపిస్తాను. ఓకే, ఒకవేళ క్లియర్గా ఉండడానికి ఏమేం చేసామో నోట్ చేసుకుంటే, స్టెప్ 1 క్రియేట్ రిపోజిటరీ. స్టెప్ 2 create new branch. స్టెప్ 3 మనం ఎక్స్ప్లెయిన్ చేసేది కమిట్ అంటే ఏంటో స్టెప్ 3లో ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో కమిట్ అంటే ఏంటి అంటే, మనకు మనం చేసిన చేంజెస్ని సేవ్ చేయడమే కమిట్ అండి. అంతే, యాజ్ సింపుల్గా చెప్పాలంటే. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ ఈ రీడ్మీ అనే ఫైల్ ఉంది కదా మనకి, ఈ ఫైల్ని మనం ఎడిట్ చేద్దాం. ఎడిట్ చేస్తే ఇక్కడ ఎడిట్ ఉంది కదా. సో మన చేంజెస్ ఏంటంటే ఫస్ట్ చేంజ్ అని రాద్దాం. ఫస్ట్ చేంజ్ చేశాక ఇక్కడ చూసారా మనకి కమిట్ అనే ఆప్షన్ ఉంది. అంటే ఏంటంటే మనకి ఉన్న చేంజెస్ని మనం సేవ్ చేస్తున్నాం. సో అదేంటంటే అప్డేట్. అండ్ ఇక్కడ ఏదైనా ఒకవేళ మీరు డిస్క్రిప్షన్ మెన్షన్ చేయాలనుకుంటే మెన్షన్ చేయొచ్చు. కమిట్ డైరెక్ట్లీ టు ది ఫస్ట్ బ్రాంచ్ అని ఉంది. సో మన చేంజెస్ని మనం కమిట్ చేస్తున్నాం, అంటే సేవ్ చేస్తున్నాం. ఎక్కడికి? బ్రాంచ్ 1కి కమిట్ చేస్తున్నాం. సో అయిపోయిందండి. థర్డ్ స్టెప్ మనం తెలుసుకుంది, కమిట్ తెలుసుకున్నాం. కమిట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కమిట్ చేసాము, ఓకే, మనం చేయాలనుకున్న చేంజెస్ చేసాము, అది మన బ్రాంచ్ కూడా సేవ్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు మనము దీన్ని మెయిన్ బ్రాంచ్కి ఎలా మర్జ్ చేయొచ్చు, లేకపోతే ఎలా యాడ్ చేయొచ్చు. ఎందుకంటే మనం చేసిన చేంజెస్ అని మన దగ్గరనే, మన బ్రాంచ్లోనే ఉన్నాయి. సో అది ప్రొడక్షన్లోకి వెళ్ళాలి కదా. ప్రొడక్షన్ అని కాకపోతే మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళాలి. సో ఆ బ్రాంచ్లోకి ఎలా కలపచ్చు, ఎలా చేయొచ్చు అనేది నెక్స్ట్ స్టెప్స్ మనకు ఉంటాయి. సో మనం ఏం చేయొచ్చు అంటే, మన చేంజెస్తో ఒక పుల్ రిక్వెస్ట్ అనేది పెట్టచ్చు. పుల్ రిక్వెస్ట్ ఏం చేస్తుంది అంటే, అది చెప్తుంది లైక్ ఓకే మనకి చేంజెస్ ఉన్నాయి, మనది చేంజెస్ ఉన్నాయి. సపోజ్ ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఓన్లీ మనం ఒక్కళ్ళమే దీని మీద లాగిన్ అయ్యాం అండ్ మనకు ఓన్లీ మెయిన్ ఈ ఫస్ట్ బ్రాంచ్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. సపోజ్ మనం ఒక టీమ్గా వర్క్ చేస్తుంటే వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మన చేంజెస్ గురించి ఎలా తెలియాలి, మనం చేంజెస్ చేసాము అని. సో మనం పుల్ రిక్వెస్ట్ కనుక పెడితే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే మనం కొన్ని చేంజెస్ చేసాము అని. అది వాళ్ళు చెక్ చేసుకొని ఓకే అనుకుంటే వాళ్ళు వాళ్ళ కోడ్తో మర్జ్ చేసుకుంటారు, వాళ్ళ కోడ్తో కంబైన్ చేసుకుంటారు. సో అలాగే మనం ఇక్కడ మనం మెయిన్ బ్రాంచ్లోకి మర్జింగ్ చేయడానికి ట్రై చేద్దాం. సో దానికోసం ఏంటంటే స్టెప్ 4 అనేది మనకి పుల్ రిక్వెస్ట్ ఎలా పెట్టచ్చో చూపిస్తాను. సో పుల్ రిక్వెస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు టాప్లో పుల్ రిక్వెస్ట్ అని ఉంది కదా. సో ఫస్ట్ రిపాజిటరీకి మనం ఒక పుల్ రిక్వెస్ట్ యాడ్ చేద్దాం. పుల్ రిక్వెస్ట్ అని దాని మీద ఇక్కడ టాప్లో క్లిక్ చేసిన తర్వాత మనకు చెప్తుంది హ్యాడ్ రీసెంట్ పుషెస్ 2 minutes ఎగో ఉంది. కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ ప్లేస్ చేద్దాం. సో కంపేర్ చేద్దామండి. సో మనకు అసలు ఏమేమి చేంజెస్ ఉన్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి చేంజెస్ ఏమేమి ఉన్నాయో.
ఇక్కడ ఫస్ట్ చేంజ్ అనేది మనం యాడ్ చేసింది ఉంది కదా, అట్లా రెడ్ యాడ్ చేసిన గ్రీన్లో, తీసేసినవి రెడ్లో, అలాగా అన్నీ మీకు క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత కంపేర్ చేసుకొని మీరు క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని ఇవ్వండి. సో మీరు ఒక పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేశారు. సో స్టెప్ 4 అయిపోయిందండి మనకి. ఇప్పుడు స్టెప్ 4 పుల్ రిక్వెస్ట్ అయిపోగానే మనం ఇక్కడే ఉన్నాం, మాస్టర్ అండ్ ఫస్ట్ బ్రాంచ్ మనకి ఇక్కడే ఉన్నాయి. సో మనకి ఫైనల్గా ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మర్జ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో స్టెప్ 5 అనేది ఏం వస్తుందంటే మర్జ్. స్టెప్ 5 అనేది మర్జ్ రిక్వెస్ట్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక దిస్ బ్రాంచ్ హ్యాస్ నో కాన్ఫ్లిక్ట్స్ విత్ ద బేస్ బ్రాంచ్ అని ఉంది అండ్ మర్జింగ్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆటోమేటికలీ. సో ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్లో ఉన్న రీడ్మీ ఫైల్ అండ్ సారీ ఓకే సారీ అండి, యా. సో మాస్టర్ బ్రాంచ్లో ఉన్న రీడ్మీ ఫైల్ అండ్ ఫస్ట్ బ్రాంచ్లో ఉన్న రీడ్మీ ఫైల్లో ఆ చేంజెస్ అనేవి ఆటోమేటిక్గా మర్జ్ అయిపోయేలా ఉన్నాయి. ఎందుకంటే ఒకటే లైన్ని మనం ఏం ఎడిట్ చేయలేదు, నెక్స్ట్ లైన్లో రాసాము. సో ఏంటంటే ఆటోమేటిక్గా మర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఆటోమేటికలీ మర్జెస్ అయిపోతుంది, పర్ఫార్మ్డ్ ఆటోమేటికలీ. లేదు ఒకటే లైన్లో మనము టూ డిఫరెంట్ చేంజెస్ ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అనేవి అరైజ్ అవుతాయి. సో అది కొంచెం నెక్స్ట్ కేసు, కొంచెం అడ్వాన్స్డ్ సినారియో. సో ప్రస్తుతానికైతే మనం మర్జ్ చేయొచ్చండి అండ్ ఆ మర్జ్ అనేది ఇక్కడ ఆటోమేటికలీ అవుతుంది. సో ఇక్కడ మనం మర్జ్ పుల్ రిక్వెస్ట్ అని ఇస్తే మన చేంజెస్ అనేవి మెయిన్ బ్రాంచ్లోకి మర్జ్ అయిపోతాయి. ఓకే, సో చూసుకొని ఇక్కడ మనకి కన్ఫర్మ్ మర్జ్ ఇస్తే మర్జ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూసారా, పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మర్జ్డ్ అండ్ క్లోజ్డ్. సో అండ్ యూఆర్ ఆల్ సెట్ ద ఫస్ట్ బ్రాంచ్ కెన్ బి సేఫ్లీ డిలీటెడ్. సో ఇప్పుడు మర్జ్ అయిందంటే ఏంటంటే ఇప్పుడు మన ఫస్ట్ బ్రాంచ్లో ఉన్న చేంజెస్ అన్నీ కూడా మనము మెయిన్ బ్రాంచ్లోకి అనేవి పుష్ చేసేసాం, వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు రెండు సేమ్ కాబట్టి మనం కావాలంటే ఈ బ్రాంచ్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో మనం డిలీట్ చేసాం. ఓకే, సో అయిపోయిందండి ఇది. సో మనం 5 స్టెప్స్ చేసాం ఇక్కడ. రెపాజిటరీని క్రియేట్ చేసాం, న్యూ బ్రాంచ్ని క్రియేట్ చేసాం, దాని తర్వాత కమిట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, పుల్ రిక్వెస్ట్ ఎలా చేసాం అండ్ దెన్ ఫైనల్లీ మర్జ్ ఎలా చేసామో కూడా చూసాం. ఇది అంతా కూడా ఏంటంటే మనము చాలా సింపుల్ అండ్ వెరీ బేసిక్ సినారియో అండి ఇది. దీనిలో ఇప్పుడు జనరల్ రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు చాలా చేంజెస్ ఉంటాయి బ్రాంచెస్, కానీ చాలా కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. బట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఐ థింక్ ఇవి బేసిక్స్ అండి, ఈజీగా అర్థం అవ్వడానికి ఇవి బేసిక్స్. అండ్ ఇవి బేసిక్ టర్మినాలజీ కూడా, పుల్ అండ్ మర్జ్, కమిట్ ఇవి. సో ఇది మనం అంతా చేసింది కూడా గిట్హబ్ వెబ్సైట్లో చేస్తున్నాము. బట్ ఐడియల్లీ రియల్ టైమ్ సినారియోలో అయితే మనము జావా డెవలపర్స్ అయితే ఎక్లిప్స్ నుంచి కానీ వాళ్ళు కమిట్ చేస్తుంటారు అండ్ .NET వాళ్ళు మనం ఇప్పుడు విజువల్ స్టూడియో నుంచి డైరెక్ట్గా ఎలా కమిట్ చేస్తాం, ఎలా పుల్ చేస్తాం, అక్కడ ఎలా ఫెచ్ చేస్తాం అనేది విజువల్ స్టూడియోలో కూడా ఇంకోటి సెపరేట్గా ఉంటుంది, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్. ఇదైతే ఇప్పటివరకు నేను మీకు చూపించింది ఓన్లీ ఆన్ గిట్హబ్ వెబ్సైట్. సో బేసిక్ అయితే ఇదండి. ఇది ఎవరైనా ప్రాక్టీస్ చేయండి, మేబీ వీడియోని ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయండి. అంటే ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటారు చూసిన దానికన్నా. సో ట్రై చేయండి. నేను విజువల్ స్టూడియో నుంచి ఎలా మనం కమిట్ చేస్తాము అనేది మీకు ఇంకొక సపరేట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియోలో అయితే అంతేనండి. మొత్తం వీడియో కూడా ఒకటే టేక్లో చేశాను అండ్ విత్ అప్లోడ్ కూడా నేను మీకు ఎక్కువ ఎడిటింగ్ ఏమి ఉండదు, ఎందుకంటే మళ్ళీ ఎడిటింగ్కి కొంచెం టైం పడుతుంది. సో డైరెక్ట్గా నేను మీకు ఇదంతా ఇలాగనే అప్లోడ్ చేసేస్తాను వీడియో. సో అదండి. సో మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో చూస్తానండి. అంటిల్ దెన్ బాయ్.